జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పుట్టుకతో వచ్చిన లోపాలను సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా మెరుగుపడిన 15 మంది పిల్లలతో కలిసి ఆరిలోవా రెయిన్బో ఆసుపత్రి వారు వేడుకలు సెలబ్రేట్ చేశారు. భారతదేశంలో పుట్టుకతో సంభవించి లోపాల కారణంగా మరణాల రేటు 10 నుంచి 20% ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయని రెయిన్బో వైద్యులు తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలను శస్త్రచికిత్స ద్వారా నివారించి ఈ మరణాల రేటును తగ్గించడంలో పీడియాట్రిక్ సర్జన్లు నిర్వహించు పాత్ర అత్యంత కీలకమన్నారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ సర్జన్లు అత్యాధునిక వైద్య పరికరాలతో అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ హాస్పిటల్లో 27 వారాలకే నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు 850 గ్రాముల బరువు కలిగిన పేగులోని రంధ్రాలను క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని తెలియజేశారు. ఇవాళ మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే అకేషన్గా సెలబ్రేట్ చేస్తున్నాము విత్ మన పేరెంట్స్ అండ్ మన పేషెంట్స్. ఇప్పటి వరకు ఆపరేట్ అయిన పేషెంట్స్, ఓల్డ్ పేషెంట్స్, పేరెంట్స్ అందరూ వచ్చారు. సో ఈ ఇయర్ మనకి పీడియాట్రిక్ సర్జరీ డే థీమ్ ఏంటంటే యూరినరీ ప్రాబ్లమ్స్. అంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీడియాట్రిక్ సర్జన్ ఈజ్ ద పర్సన్, అంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి. ఈ అవేర్నెస్ మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళడం ఈ ఇయర్ పీడియాట్రిక్ సర్జరీ డే థీమ్ అన్నమాట. సో పీడియాట్రిక్ సర్జరీ అంటే వీళ్ళు ఏం ఆపరేషన్స్ చేస్తారు అంటే పిల్లల్లో, పుట్టిన పిల్లల నుంచి అప్ టు 15-18 ఇయర్స్ ఏజ్ వరకు వాళ్ళు ఎటువంటి సర్జికల్ ఇష్యూస్ ఉన్నా, అంటే లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే పుట్టుకతో ఏదైనా అవకరణాలతో పుట్టిన డిఫెక్ట్స్, కంజనైటల్ అనామలీస్ అంటారు, ఎటువంటి డిఫెక్ట్స్తో పుట్టిన లైక్ ఫుడ్ పైప్ లేకపోవడం, లేదా ఛాతీలో హోల్ ఉండడం, గ్రహణం మొరి అంటారు, ఇలా ఎటువంటి డిఫెక్ట్స్తో పుట్టిన బేబీ